తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కూలంకుషంగా చర్చించనున్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయావకాశాలు, క్షేత్రస్థాయిలో పార్టీ బలగాల గురించి మంత్రులతో సీఎం విశ్లేషించనున్నారు. పంచాయతీ ఎన్నికల ఉత్సాహంతో తదుపరి ఎన్నికలకు వెళ్లాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉంది. ఈ భేటీ ద్వారా పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం నింపడంతో పాటు భవిష్యత్ ఎన్నికల వ్యూహాలను ఖరారు చేసే అవకాశం ఉంది. నియోజకవర్గాల వారీగా గణాంకాలను ఈ సమావేశంలో నిశితంగా పరిశీలిస్తారు. నేటి మంత్రుల సమావేశంలో ఎన్నికల ఫలితాలపై సమీక్షతో పాటు మంత్రుల పనితీరుపై చర్చించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే మంత్రుల పనితీరుపై అధిష్టానానికి ఒక నివేదిక సమర్పించినట్లు సమాచారం. ఈ నివేదిక ఆధారంగా కొందరు మంత్రుల శాఖల మార్పు లేదా సున్నితమైన హెచ్చరికలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా జిల్లాలో గ్రూపు తగాదాలు, శాఖాపరమైన వైఫల్యాలపై సీఎం సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల భారీ బదిలీలకు కూడా ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రాష్ట్ర స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు పాలనను మరింత వేగతరం చేసే దిశగా ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రాబోయే అసెంబ్లీ శీతాకాల సమావేశాల నిర్వహణపై ఈ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. జనవరి 2వ తేదీ నుండి సమావేశాలు ప్రారంభించే అవకాశం ఉండటంతో ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై కోర్టు తీర్పు నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా 42% కోటా అమలుపై సీఎం స్పష్టత ఇవ్వనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, నేడు ఉదయం 11 గంటలకు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. అయితే కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈ సమావేశం జరుగుతుందని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా జనవరి 2న అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ సమావేశాల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలపై కూడా మంత్రులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తారని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా దీనికి సంబంధించి అంటే ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలు పూర్తయినాయి. అదేవిధంగా సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకు 42% చట్టబద్ధంగా కల్పించలేకపోయినా సరే పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ కల్పించింది కాబట్టి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా ప్రభుత్వం అంటే కాంగ్రెస్ వెళ్ళాలని చూస్తుంది. సో ఈ క్రమంలో కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఏ విధంగా ఇవ్వాలి? ఎందుకంటే ఇప్పటికీ ఆ 42% రిజర్వేషన్లకు సంబంధించి కూడా బిల్లు పెండింగ్ లో ఉంది కేంద్రం దగ్గర. పార్లమెంటు శీతాకాల సమావేశంలో కూడా బిల్లుపై ఎలాంటి చర్చ జరగలేదు కాబట్టి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందనే అంశాలపై కూడా మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి ప్రత్యేకంగా సమావేశమే చర్చ చేస్తారని చెప్పొచ్చు. దీంతో పాటు ఇప్పటికే సొసైటీ పాలక మండలిని కూడా రద్దు చేసిన నేపథ్యంలో కూడా సొసైటీ ఎన్నికలు, సహకార ఎన్నికలు కూడా నిర్వహించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సో ఈ సహకార ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. దీంతో పాటు పెండింగ్ లో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ల నియామకాలపై కూడా ఈ మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఇంకా పెండింగ్ లో 50కి పైగా కార్పొరేషన్ పోస్టులు భర్తీ కాలేదు కాబట్టి వాటిపై కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటారు. దీంతో పాటు ఐఏఎస్, ఐపీఎస్ ల పనితీరుకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా వాటికి బదిలీలకు సంబంధించి. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికీ తమ మాట ఐఏఎస్లు, ఐపీఎస్లు వినట్లేదంటూ కూడా మంత్రులు పదే
సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తున్నారు కాబట్టి ఇప్పటికీ కొంతమందిని బదిలీ చేసినప్పటికీ కూడా కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ లో తీరు మారట్లేదని ఇప్పటికీ సీఎం కి ఫిర్యాదు చేస్తున్న మంత్రులు ఉన్న నేపథ్యంలో కూడా దానికి సంబంధించి నిర్ణయం తీసుకొని కూడా ఆ బదిలీలపై కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంటారని కూడా చెప్పొచ్చు. దీంతో పాటు త్వరలోనే కూడా ఐఏఎస్ ఐపీఎస్ ల భారీగా బదిలీలు ఉండబోతున్నాయని కూడా సమాచారం ఉంది. దీంతో పాటు నిన్న కేసీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాలపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీకి అపరంగా అప్పచెపుతుంది. సో ఎలాంటి అంటే డిపిఆర్ కేంద్రం తిరిగి పంపించినప్పటికి కూడా దాని మీద స్పందించట్లేదు రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఖచ్చితంగా ఇప్పుడు త్వరలో కార్యాచరణ ప్రకటించి కృష్ణా జలాలపై కాంగ్రెస్ చేస్తున్న మోసపూరిత వ్యవహారంపై కూడా ఎండగట్టాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్టు కూడా కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. త్వరలో సభలు పెట్టి ఎండగడతాము, ఇటు పాలమూరు అదేవిధంగా నల్గొండ జిల్లాల్లో కూడా ప్రజలకి తెలియజేస్తామంటూ కూడా కేసీఆర్ అన్న నేపథ్యంలో కూడా నిన్న చిట్చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. జలదోపిడికి కారణం కేసీఆర్ అంటూ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కూడా కేసీఆర్ వ్యాఖ్యలపై కూడా చర్చించాలి. అదేవిధంగా ఈ సమావేశంలో కొన్ని కేసీఆర్ వ్యాఖ్యలపై కూడా చర్చిస్తారని చెప్పొచ్చు. అదేవిధంగా జనవరి 2న అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నప్పటికీ ఆ అసెంబ్లీ సమావేశంలో ఏ విధంగా ముందుకెళ్లాలి, అదేవిధంగా ప్రభుత్వంపై కూడా బీఆర్ఎస్ ప్రతిపక్షాలు చేస్తున్నట్టు విమర్శలను ఏ విధంగా తిప్పికొట్టాలనే అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతుందని కూడా చెప్పొచ్చు. వైష్ణవి శ్రీనివాస్, అయితే ఇటు మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో జరిగిన పరిణామాలపై కూడా ఈ భేటీలో కీలక చర్చ జరిగే అవకాశం ఉందంటారా? అంటే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి కూడా ఇప్పటికీ సజ్జనార్తో కూడా హైదరాబాద్ సిపి సజ్జనార్తో కూడా ఒక సిట్ ఏర్పాటు చేశారు. అంటే ఇంతకుముందు ఆ సిట్ ఏర్పాటు చేసినప్పటికి కూడా కొలిక్కి రాలేదు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ప్రభాకర్కు సంబంధించి ఇప్పటికే విచారణ కూడా కొత్త సిట్ ఏర్పాటు చేసినట్టు సజ్జనార్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కొత్త సిట్ ఆధ్వర్యంలో కూడా ఇప్పటికీ విచారణ వేగవంతం జరుగుతుంది. సో ఈ క్రమంలో కూడా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. ఏ విధంగా అంటే ఈ కేసు ఏ విధంగా ముందుకెళ్తుందనే అదే దీంతో పాటు ఇప్పటికీ కూడా ఈ ఫార్ములా ఈ కార్ రేస్ లో కూడా అంటే పదే కేసులు పెట్టి బదనాలు చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, కానీ మమ్మల్ని ఏం చేయలేరు, అరెస్ట్ చేయలేరని కూడా కేటీఆర్ పదే ఏదైతే కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డిని దూషిస్తున్న నేపథ్యంలో కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో కూడా కావచ్చు, అదేవిధంగా సిబిఐకి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణ కోరినా కూడా సిబిఐ పట్టించుకోవట్లేదంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న చిట్చాట్ లో వ్యాఖ్యానించారు. సో ఈ క్రమంలో కూడా ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి కూడా ఆయన ఆ చిట్చాట్ లో కూడా ప్రస్తావించిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ వ్యవహారాలపై కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతుందని కూడా చెప్పొచ్చు. శ్రీనివాస్, మరోవైపు అయితే ఇటు ప్రభుత్వం ఇటీవల ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏదైతే గ్లోబల్ సమ్మిట్ నిర్వహించిందో దానికి సంబంధించి కూడా చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టు కూడా కొంత తెలుస్తుంది. అంటే రాష్ట్రంలో పెట్టుబడుల కోసం కంపెనీలు చేస్తున్న ఒప్పందాల గురించి కూడా ఈ భేటీలో మాట్లాడుకునే అవకాశం ఉందంటారా? గ్లోబల్ సమ్మిట్ ని ప్రతిష్టాత్మకంగా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకుంది. ఈ నేపథ్యంలో కూడా గ్లోబల్ సమ్మిట్ ని సక్సెస్ఫుల్ చేశామంటూ కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తుంది. ఆ క్రమంలో కూడా 500 కంపెనీలు 1000 మందిగా అంటే విదేశీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ విదేశీ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు కూడా గ్లోబల్ సమ్మిట్ కి హాజరవ్వడం, దాంతో పాటు పెద్ద ఎత్తున ఏదైతే ఎంఓయూలు జరిగాయని కూడా ఇప్పటికే భావిస్తుంది. కానీ కేవలం అక్కడ టెంట్లు వేసి ఏదైతే మసిపూసి మారేడుకాయ చేశారంటూ నిన్న మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. దీంతో పాటు ప్రతిపక్షాలకు సంబంధించిన బీజేపీ కావచ్చు, ఇటు కేటీఆర్ కూడా వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో కూడా గ్లోబల్ సమ్మిట్ ని సక్సెస్ఫుల్ చేసామని కాంగ్రెస్ అంటుంటే గ్లోబల్ సమ్మిట్ అంతా బోగస్ అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ విమర్శిస్తుంది. ఈ క్రమంలో కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించిన అంశాలపై కూడా దీంట్లో చర్చ జరుగుతుంది. అదేవిధంగా గ్లోబల్ సమ్మిట్ పై కూడా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలను తిప్పికొట్టలేకపోతున్నామనే ఒక భావనలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో కూడా మంత్రులకు ఈ గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించిన అంశాలపై కూడా ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టే విధంగా దిశానిర్దేశం చేస్తారని కూడా చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి ఎన్ని ఎంఓయూలు జరిగాయి, ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి రాష్ట్రానికి, ఏ కంపెనీలు ఇక్కడికి గ్లోబల్ సమ్మిట్ అంటే అక్కడ ఫ్యూచర్ సిటీలో అంటే తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఫ్యూచర్ సిటీలో కంపెనీలు రాబోతున్నాయనే అంశాలపై ప్రజలకు స్పష్టంగా మరోసారి వివరించేందుకు మంత్రులు ముందుకు రావాలనే అంశాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తారని కూడా చెప్పొచ్చు. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.